మరి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మీరు కూడా చూశారు కదా, పాలకోడేరులో ఎప్పటి నుంచో మరి ఆ పాలకోడేరు గ్రామం కింద అయితే రాజు చెరువు అని ఉంది. ఆ కింద ఉన్న గ్రామంలో కోడవల్లి ఎలియాస్ కుముదవల్లి అంటే కూడా అంటారు. ఆ గ్రామస్తులకి బురద నీరు వెళ్తుంది. వాళ్ళ మంచినీరు చెరువులోకి డైరెక్ట్గా ఈ 110 గృహాల నుంచి వెళ్ళే మురుగే, వీళ్ళకి వేరే డ్రైన్ లేదు, ఇదే మురుగు అందులోకి వెళ్తుంది. మరి కాలువగట్టుని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి రుణాలు శాంక్షన్ ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ కట్టుకోండి అని, అది కూడా కోర్టుకి వీళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఒక 50 గృహాలకి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ 50 గృహాలని తీసివేయటం జరిగింది. మిగిలిన గృహాలు ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు. సో రాలేదు కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు లేకుండా వేచి ఉన్నాం. అది కోర్టుకి గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత కూడా నిర్వర్తించి ప్రొసీజరల్గా వాళ్ళే కోర్టుకు వెళ్ళారు నోటీస్ ఇస్తే. కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి కాలువలు ఆక్రమించడం, మంచినీటి వెళ్ళే కాలువలు ఆక్రమించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. యాక్చువల్గా అయితే కోర్టు కూడా అసలు అడ్మిటే చేయకూడదు. అయినా సరే కోర్టులు అడ్మిట్ చేస్తాయి, అది వారి ఇష్టం అని అనుకోవాలి, సర్దుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం ఇవన్నీ ఈ చర్యలు. ఎందుకంటే మరి గతంలో నా నియోజకవర్గంలోనే ఇలాగే మరి ఒక చోట కలుషితం అయితే మరి ఒక వ్యక్తి తెలియని జబ్బుతో ఒక బాలిక చనిపోతే మరి సిపిఎం వాళ్ళు చాలా గట్టిగా గొడవ చేశారు. ఇలాగా సరైన తాగునీరు లేకుండా కలుషితమైన నీరిచ్చి మరణానికి కారణం అవుతారా ఏమిటి ఈ ప్రభుత్వం అని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తే, నేను కూడా పాపం మంచోళ్ళ రైళ్ళు చాలా బాగా ఆందోళన చేశారని చెప్పి నేను కూడా చలించి మరి అప్పుడు దానికి కారణమైన అప్పుడు 300 గృహాలు ఉన్నాయి ఆ కాలువ మీద. ఆ కాలువ మీద ఉన్న గృహాలకి నోటీస్ ఇచ్చి ప్రొసీజరల్గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు అన్నీ కూడా ఇచ్చి లోన్ శాంక్షన్ ఇచ్చి అన్నీ చేసి అవి తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు సరే తొలగించేటప్పుడు కూడా మళ్ళీ అదే కమ్యూనిస్టులు ఇప్పుడు తొలగిస్తారా అని చెప్పి అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సీను ఇక్కడ రిపీట్. ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు, వచ్చాడు, నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాడు 30 రోజులు గడువిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతాయి. ఎట్రా బొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది? ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ ఎఫిడవిట్లో నేనే చెప్పా. అలా పెట్టాడు కేసు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎలక్షన్ ఎఫిడవిట్లోనే ఉంది. శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పింది ఏంటి? పైగా వార్నింగా? ఏం చేశాను నేను? మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది, విలువలు కాపాడే పార్టీ, ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది. ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము ఖాళీ కూర్చుంటామా? మాట్లాడు, ఏం మాట్లాడతావో మాట్లాడు. అంచేత ఎదవ సొల్లు ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని. శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పుండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి, కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు? మరి నేను అంత అహంకారం అయితే, నేను అంత దుర్మార్గుని అయితే మిగిలినవి కూడా తీసేవాడిని కదా. నాకేంటి సరదా దొరదా? అక్కడ వాళ్ళని తీసేస్తే నాకేమైనా కలిసి వస్తుందా? ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం
ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, మీకు ఆల్టర్నేటివ్ స్థలాలు ఇస్తున్నారు, 3 లక్షల గ్రాంట్ ఇస్తున్నారు, పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడు ఉల్ఫాగాడు ఒకడు ఉన్నాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటాడు రవికుమార్ అని. ఈస్ పక్కా బ్లాక్మెయిలర్. మెనీ కంప్లైంట్స్ వర్ గివెన్. ఇలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఈజ్ అన్ ఎక్స్టార్షనిస్ట్. ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి ఒకటి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి అంటే ఇల్లు అంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా? జనం ఏమన్నా తెంగరోళ్ళ? సో ఇలా ఇదొక బ్లాక్మెయిల్, కబుర్లు చేయటాలు, మాకు డబ్బులు ఇస్తే ఆపేస్తాం అని చెప్పని అవి కూడా ఆపడం, ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఇక్కడ ఈ శ్రీనివాసరావు అనే వాచాలి కమ్యూనిస్టులు అంటే గవర్నమెంట్ ఇక్కడ, అందుకే అందరు కమ్యూనిస్టులతో నేను మాట్లాడుతూ ఉంటా. బట్ ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ అన్ని రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి స్థలాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మరి బహుశా మరి సాక్షికి అమ్ముడు పోయాడేమో శ్రీనివాసరావు, నాకు తెలియదు, అతను ఎవడో కూడా నాకు తెలియదు. మొన్న టీవీలో చూసా, చాలామంది పెట్టారు, ఇదిగో రాజుగారు మిమ్మల్ని ఇలాగా బూతులు తెడుతున్నాడు వీడని. సో నేను కూడా మరి కొంతమంది నేనేదో దురాఘాతాలు చేశాను అనుకుంటారేమో అని చెప్పి ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా. అన్ని కోర్టు సూచనలు అనుసరించే చేయటం జరిగింది. పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకునే ఇది చేయటం జరిగింది. ఇది తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ సాక్షి ఆడి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ సాక్షివాడు రఘురామని నిందిస్తున్న మహిళ నచ్చలేక నా పేరు రాస్తే వ్యూస్ వస్తాయి, ఒక 50,000 60,000 వ్యూస్ వచ్చినాయి. ఇలాగా నన్ను తిడతా ఉంటే అది అవును నువ్వు మైక్ ఇచ్చి రాజుగారిని తిట్టామా అని చెప్పి నువ్వు క్యాష్ కొడితే తిడతారు, ఎందుకు తిట్టరు? వాళ్ళకే ఇంకొంచెం క్యాష్ కొడితే జగన్ తిట్టమన్నా తిడతారు. సో వాళ్ళు ఎవరితోనో తిట్టించి మళ్ళీ వేసేసుకుని అంటే ఈ టైమింగ్ కూడా చూడండి. ఈ టైమింగ్ ఏంటి? ఓ పక్క రామాంజనేయులు అందులో దొరికేసి జత్వాని ఇష్యూలో, మరి ఇక్కడ కిసిరెడ్డి మరి దొరికేసి కొన్ని పేర్లు చెప్పేసిన బ్యాక్గ్రౌండ్లో ఇది ఆమె పడ్డారు వీళ్ళు. రఘురామకృష్ణరావు నిజం దుర్యోధనుడు. మొన్న ఏదో సరదాగా మా ఎమ్మెల్యేలతో కలిసి ఏదో దుర్యోధనుడు వేషం వేసాం. ఈ సాక్షి నన్ను దుర్యోధనుడు అని పెట్టాడు.